ప్రళయం అనేది ఒక ప్రత్యేక సమయంలో వస్తుంది. అది వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతమైపోతుంది. అన్నీ నాశనం అయిపోతాయి. భూమి బద్దలై లోపల నుంచి మంటలు బయటికి వస్తాయి. ఆకాశం ముక్కలైపోతుంది. అన్ని జీవులు, పక్షులు, చెట్లు అంతా నాశనం అయిపోతాయి. భూమి మళ్ళీ మంటలతో నిండిన ఒక గోళంలాగా మారిపోతుంది. అయితే ప్రతి మతంలో ఏదో ఒక విధంగా ఈ ప్రళయం గురించి చెప్పబడింది. పాపం తన పరిమితులను దాటినప్పుడు ప్రకృతి ఏదో రూపంలో అంతమై మళ్ళీ పుడుతుంది. అయితే మన సనాతన ధర్మం ప్రకారం కలియుగం అనేది చివరిది అని చెప్పబడింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, తర్వాత కలియుగం. మనం ఇప్పుడు కలియుగంలో జీవిస్తున్నాం. కలియుగం అంటే పాపాలు, అన్యాయాలు ఎక్కువై ప్రపంచం అంతమయ్యే సమయం. కానీ మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అక్కడ ఉన్న చిత్రాలు, పుస్తకాలు కేవలం కథలు మాత్రమే కాదు. అవి మన ప్రాచీన కాలానికి సంబంధించిన రహస్యాలు. అవి మనకు సమయం దగ్గర పడిందని సూచిస్తున్నాయి. ఎప్పుడైతే అన్యాయం పెరిగిపోతుందో, అధర్మం నడుస్తుందో, అప్పుడు భగవంతుడు మళ్ళీ అవతరిస్తాడని భగవద్గీతలో చెప్పబడింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్మధర్మస్య తదాత్మానం శుజామయం. ఈ శ్లోకం మనం చాలాసార్లే విని ఉంటాం. కానీ మన దేశంలోని జైపూర్‌లో ఉన్న కల్కి ఆలయం దీనికి ఒక సాక్ష్యం. విష్ణు భగవానుడు కల్కి అవతారంలో దేవదత్త అనే తెల్లటి గుర్రంపై అవతరిస్తాడు. అదే దేవదత్త మరియు అతని విగ్రహం ఈ కల్కి మందిరంలో ఉంది. కల్కి పురాణం ప్రకారం విష్ణు భగవానుడు ఈ భూమిపై తన చివరి అవతారమైన కల్కి అవతారంలో ఇంకా జన్మించాల్సి ఉంది. ఈ అవతారంలో కాళీ దుష్టాసురుణ్ణి నాశనం చేసి ఈ ప్రపంచాన్ని రక్షిస్తాడు. కానీ కల్కి ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. దీనివల్ల మానవజాతి పూర్తిగా నాశనమై భూమి పూర్తిగా అంతమవుతుంది. అన్ని జీవజాతులు నశిస్తాయి. అయితే ఈ భూమిలో సమతుల్యత తీసుకురావడానికి ఒకటే మార్గం ఉంది. దీన్ని నాశనం చేసి కొత్తగా ప్రారంభించడం. ఇదంతా ఈ కల్కి అవతారంలోనే జరుగుతుంది. అయితే ఒక కథ ప్రకారం జైపూర్ రాజు రెండవ జైసింగ్ ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నప్పుడు దేవదత్త విగ్రహం మీద తెలియని గాయం కనిపించింది. దానిని పూరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అది అలాగే ఉండిపోయింది. కొద్దిసేపటికి ఆ గాయం మెల్లగా పూరుతున్నట్లు కనిపించింది. అప్పటి నుంచి నమ్మకం ఏర్పడింది. ఏ రోజైతే గాయం పూర్తిగా కనిపించదో ఆ రోజే కల్కి భగవానుడు ఈ భూమిపై అవతరిస్తాడు. అయితే టైం అనేది 4 దిశల్లో పెరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ మీరెప్పుడైనా సమయపు స్తంభం గురించి విన్నారా? ఇది మహారాష్ట్రలో ఉన్న కేదారేశ్వర ఆలయంలో ఉంది. ఇది ఒక చారిత్రక కళ మరియు నిర్మాణ శైలిలో అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడ పగిలిపోయి చెక్కబడిన ఈ ఆలయం మన పూర్వీకుల ఆధునికతకు పెద్ద సాక్ష్యం. కానీ ఈ ఆలయం పక్కన ఉన్న గుహలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. సహజంగా ఏర్పడిన ఈ గుహలో 5 అడుగుల ఎత్తైన కేదారేశ్వర శివలింగం ఉంది. ఈ శివలింగం స్వయంగా ఏర్పడిందనే నమ్మకం ఉంది. ఈ శివలింగం దగ్గరికి వెళ్ళాలంటే హరిశ్చంద్రగఢ్‌లోని ఒక ప్రమాదకరమైన ట్రెక్కింగ్ దారిని దాటి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే చాలా రిస్క్ చేసి వెళ్ళాలి. వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతం పూర్తిగా నీటితో మునిగిపోతుంది. కానీ ఇది చూడ్డానికి ఊహకు మించిన అందంగా ఉంటుంది. ఒక జలపాతం మధ్యలో సహజంగా ఏర్పడిన గుహలో ఉన్న కేదారేశ్వర ఆలయ శివలింగం పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది. ఆ గుహ మొత్తం ఒక స్తంభం మీద నిలబడి ఉంటుంది. బాగా గమనిస్తే ఆ గుహ 4 స్తంభాలు నిలబడి ఉంది. కానీ ఒక్కొక్కటిగా 3 స్తంభాలు విరిగిపోయాయి. ఇప్పుడు మాత్రం ఒక్కటే మిగిలి ఉంది. అయితే ఈ 4 స్తంభాలు లోకంలోని 4 యుగాలను సూచిస్తాయని నమ్మకం ఉంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం. ఈ 3 యుగాలు పూర్తయిపోయాయి. ప్రతి యుగంలో ఒక్కో స్తంభం పడిపోయింది. ఇప్పుడు మనం చివరి యుగంలో ఉన్నాం. అందుకే ఇక్కడ ఒక్క స్తంభం మాత్రమే మిగిలి ఉంది. ఇది కలియుగానికి సంకేతం. ఆ స్తంభం పడిపోయిన రోజు కలియుగం ముగిసిపోతుంది. అలాగే ఈ విశ్వం అంతమైపోతుంది. తర్వాత చూసుకుంటే మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయం. ఇది వేల సంవత్సరాల పాత శిల్పకళకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొదట 85 ఆలయాలు ఉండేవి. ఇప్పుడు వాటిలో కేవలం
25 మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో మాతంగేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఇది ఖజురహోలో అతిపెద్ద ఆలయం. అయితే దీని వెనుక ఒక కారణం ఉంది. అదే ఇక్కడున్న శివలింగం. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. శరత్ పూర్ణిమ రోజు ఈ శివలింగం పొడవు 1 అంగుళం పెరుగుతుందని ఒక నమ్మకం. ఈ ఆలయానికి సంబంధించిన ఒక కథ ప్రకారం ఒకసారి శివుడు పాండవుల పెద్ద అన్నయ్య యుధిష్ఠరుడిని రాజును చేసి ఆయనకు ఒక విలువైన మాయాజాల రత్నాన్ని ఇచ్చారు. యుధిష్ఠరుడు ఆ విలువైన రత్నాన్ని సాధువు మాతంగ ఋషికి ఇచ్చాడు. చివరకు ఆ రత్నం మట్టిలో కలిసిపోయింది. దీని చుట్టూ మాయాజాలంగా ఒక శివలింగం ఏర్పడింది. మాతంగ ఋషి పేరుతో ఈ ఆలయాన్ని మాతంగేశ్వర ఆలయం అంటారు. ఆ రత్నం శక్తితో ఈ శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతుందని నమ్ముతారు. అయితే ఈ ఆలయం పూజారి ఒకసారి ఇలా చెప్పారు. ఇక్కడ శివలింగం 9 అడుగుల ఎత్తు గలది. ఇది చాలా పొడవైనది. ఈ శివలింగం పైభాగం స్వర్గం అని నమ్ముతారు. ఇది పైకి వెళుతుంది. కింది భాగం నరకం వైపు వెళుతుంది. ప్రతి ఏడాది ఎలా పొడవు అవుతుందో కింద కూడా అలాగే పెరుగుతుంది. అయితే ఒకరోజు ఈ శివలింగం పాతాళ ద్వారాన్ని తెరుస్తుంది. ఆ రోజు కలియుగం ముగుస్తుంది. ఈ ప్రపంచం నాశనమైపోతుంది. తర్వాత చూసుకుంటే జోసిమఠ్ పాడవడం. ఈ జోసిమఠ్ ఉత్తరాఖండ్ హిమాలయాల దగ్గర ఉన్న ఒక చిన్న పట్టణం. ఇది మెల్లగా నేలలో మునిగుతుంది. ఇక్కడ ఇళ్లకు రోడ్ల మీద పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడి వాళ్ళందరి దృష్టి భయంకర పరిణామం వైపు ఉంది. కానీ ఇక్కడ ఒక దేవాలయం ఉంది. ఇది శతాబ్దాలుగా హెచ్చరికను అందిస్తుంది. అదే ఉత్తరాఖండ్‌లోని నరసింహ మందిరం. ఇది విష్ణు భగవానుడి అవతారం. అయితే ఒక పాత కథ ప్రకారం 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు జోసిమఠ్‌లో విష్ణు భగవానుడి రూపంలో నరసింహమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కానీ అదే సమయంలో ఆయన ఒక భవిష్యవాణి కూడా చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ నరసింహ విగ్రహం యొక్క ఒక చెయ్యి సన్నగా అవుతుంది. ఎప్పుడైతే ఆ చెయ్యి విరిగిపోతుందో ఆ రోజు భూకంపం వస్తుందని, తిజై మరియు విజయ్ అనే 2 పర్వత శిఖరాలు దగ్గరగా ఉండి హిమాలయాలు పతనమవుతుందని, బద్రీనాథ్ శాశ్వతంగా మూసివేస్తుందని కూడా చెప్పారు. అయితే దీని గురించి మరొక కథ కూడా ఉంది. అయితే ప్రతి మతం ఈ ప్రపంచ నాశనం గురించి చెబుతుంది. క్రిస్టియన్ మతంలో ఆర్మగెడాన్ న్యాయదినం ఉంది. ఇస్లాంలో విచారణ దినం ఉంది. అలాగే బౌద్ధ మతం, నార్స్ పురాణాలు, గ్రీకు పురాణాలు కూడా ఇలాగే చెబుతున్నాయి. ఏదో ఒక రోజు ప్రపంచమంతా నాశనమైపోతుంది. ఈ విశ్వం అంతమైపోతుంది. ఆ తర్వాత భూమి మళ్ళీ కొత్తగా పుడుతుంది. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. భూమి ప్రతి 10,000 సంవత్సరాలకు ఒకసారి ఒక చల్లటి మరియు వేడి కాలచక్రంలా ఉంటుంది. వేల సంవత్సరాల తర్వాత భూమి మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా పూర్తిగా వేడెక్కుతుంది. ఈ చల్లని విచ్చని చక్రాల కారణంగా చాలా జీవజాతులు నాశనమవుతాయి. మరికొందరు ఇలా నమ్ముతున్నారు. గ్లోబల్ వార్మింగ్ అనేది భూమి యొక్క సహజ ఉష్ణ చక్రం. అయితే ప్రపంచంలోని ఇవన్నీ భవిష్యత్తులో ఒక మసీప గురించి చెప్పబడింది. గుర్రంపై ఎక్కి చేతిలో అగ్నిలాంటి ఒక ఖడ్గం పట్టుకొని ఒక మసీహ వస్తాడు. అతడు చెడు అంతటిని నాశనం చేస్తాడు. మళ్ళీ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. అది కూడా పాపం, అధర్మం, అన్యాయం నుంచి విముక్తి పొందిన ప్రపంచం. అయితే సనాతన ధర్మంలో దీన్ని సత్యయుగం అంటారు. ఈ ఆలోచనలు, కథలు అంతా నిజమైనవి. ఈ కథలు ఇప్పటికీ రహస్యాలే. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.